ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఒక టేబుల్ ఫ్యాన్ అయితే కొనడం జరిగింది. దీన్ని మీరు చూసుకున్నట్టయితే లెక్సీ గోల్డ్ కంపెనీ నుండి అయితే ఈ టేబుల్ ఫ్యాన్ అనేది నేనైతే కొనడం జరిగింది. అయితే మీకైతే ఈ టేబుల్ ఫ్యాన్ ఏ విధంగా ఉంది, ఇది ఎంత వాటు ఎంత వోల్టేజ్ తోటి మనకు రన్ అవుతుంది అనేది మీకైతే చూపిస్తామని ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అయితే దీని గురించి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. మీకైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి మొత్తం చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి. మన ఈ టేబుల్ ఫ్యాన్స్ నాకు ఎంత కాస్ట్ పడదని మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. అసలు ఏ విధంగా ఉందనేది మీకు మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. బాక్స్ అనేది అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ పైన మనకు కంపెనీ యొక్క పేరు అనేది ఇవ్వడం జరిగింది. లెక్సీ గోల్డ్ కంపెనీ అండి. చూసారు కదా, మనకు ఈ విధంగా అయితే ఉంది. ఈ ఫ్యాన్కి అయితే మనకు 1 year వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వారంటీ అనేది మనకు ఒక మోటార్కు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా ఏ వస్తువులకు మాత్రం వారంటీ అనేది వర్తించదు, ఒక మోటార్కు మాత్రమే వర్తిస్తుంది వారంటీ అనేది. ఫ్రెండ్స్, దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు మన మోటార్ యొక్క ఇక్కడ ఉంటాయి కదండి డీటెయిల్స్ అని, అవైతే ఒకసారి మనం చూసుకుందాం. మనకు వోల్టేజ్ అండి 220 నుండి 230 వోల్టేజ్ వరకు అయితే ఈ టేబుల్ ఫ్యాన్ అనేది తీసుకుంటుందండి వోల్టేజ్ అనేది. ఇక్కడ మనకు చూసారు కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు నార్మల్ స్పీడ్లో అయితే ఇది 60 వాట్ వరకు అయితే ఇది అనేది మనకు లోడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇది నార్మల్ స్పీడ్లో అయితే 1300 RPM స్పీడ్తో అయితే తిరగడం జరుగుతుంది. హై స్పీడ్లో అయితే మనకు 2100 RPM తోటి తిరగడం జరుగుతుందండి. ఓపెన్ అయితే చేద్దాం. మేము చూసుకున్నట్టయితే మాకైతే ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకు జాలండి, మనకు ఫ్యాన్ యొక్క జాలండి. మనకు పంకకైతే ఇరువైపులు అయితే సేఫ్టీ గార్డ్ లెక్క ఇది అయితే ఉండడం జరుగుతుంది. మనకు ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి మనకు రెక్కలండి, ఫ్యాన్ యొక్క రెక్కలండి. ఈ విధంగా అయితే ఇచ్చాడు. మనకు రెక్కలని అయితే నార్మల్ వెయిట్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ విధంగా అయితే ఉందండి. చూసారు కదా, చూసారు కదా, మనకు సేఫ్టీ జాల్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇదైతే మనకు స్టాండర్డ్గానైతే ఉందండి. అయితే పక్క పెట్టేద్దాం. ఇది కూడా మనకు స్టాండర్డ్గానే ఉండండి. జాలి యొక్క ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టేబుల్ ఫ్యాన్ యొక్క మోటార్ ఉంటుంది కదండి. మోటార్కి అయితే సేఫ్టీ గార్డ్ లెక్క అన్ని ఫిట్టింగ్ చేసుకోవడానికి అయితే ఇది ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, మనకు మోటార్ బేస్ అండి, స్టాండ్ లెక్క అయితే కింద ఉపయోగపడుతుంది. ఇది మనకైతే టేబుల్ పైన అయితే పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్గా వచ్చేసి మనకు మోటార్ అండి, మోటార్ సెట్ అండి. మనకు మోటార్ సెట్ అయితే చూసారు కదా, మనకు బాక్స్లో అయితే ఏం లేవండి, మొత్తం చేయడం జరిగింది. మనకి మోటార్ అయితే చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్గా మోటార్ అండి. ఈ మోటార్కే మనకు వారంటీ 1 year అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చూసారు కదా, ఈ విధంగా అవుతుందండి. దీన్ని ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ టేబుల్ ఫ్యాన్ని పూర్తిగా ఫిట్టింగ్ చేయాలంటే మనకు ఒక స్క్రూ డ్రైవరు, ఒక టెస్టరు, ఒక కటింగ్ ప్లేయర్ అనేది మనకు కంపల్సరీ అయితే కావాలి. దీనైతే ఫిట్టింగ్ అయితే చేద్దాం. ముందుగా అయితే
ఈ మోటార్ యొక్క కింద బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బేస్ ఉంది కదా, ఈ బేస్కి అయితే మనకు లబ్బర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే స్టేబుల్గా పట్టుకొని ఉండడానికి మనకు లబ్బర్లు అయితే ఇస్తాడు. ఆ లబ్బర్లని ఇక్కడ ఫిట్టింగ్ చేసుకున్నాం. ముందుగా వచ్చేసి మనకు ప్యాకింగ్లో అయితే రావడం జరిగింది, కొన్ని స్క్రూ కూడా రావడం జరిగింది దీంట్లో. ఇవన్నీ మనం సైడ్కి అయితే వేసుకున్నాం. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఈ లబ్బర్స్ అనేవి మనం కింద ఈ టేబుల్ యొక్క బేస్ ఉంటుంది కదా, దానికైతే మనం ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మోటార్ తిరిగినప్పుడు మనకు వైబ్రేషన్ వస్తుంది కదా, ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఈ ఫ్యాన్ అనేది అటు ఇటు జరగకుండా ఈ లబ్బర్స్ అనేవి టేబుల్ని అయితే పట్టుకొని అయితే ఉంటాయండి. అందుకోసం అయితే ఈ లబ్బర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటైతే మనం ఈ విధంగా అయితే బిగించుకోవాలి. ఫ్రెండ్స్, మనం కొత్తగా టేబుల్ ఫ్యాన్ కొనుక్కుంటే వాళ్ళు షాప్ వాళ్ళే ఫిట్టింగ్ చేసి ఇస్తారు. ఒకవేళ ఫిట్టింగ్ చేయకుండా ఉంటే మనం ఆన్లైన్లో ఇట్లా బుక్ చేసుకుంటే మనకు ఇదే విధంగా ప్యాకింగ్ అనేది రావడం జరుగుతుంది. అది వచ్చినప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటే మీరు వీడియో చూసినట్టయితే వీడియో అనేది మీకు పూర్తిగా అయితే ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు మళ్ళీ అయితే మీరైతే ఈ టేబుల్ ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మోటార్ యొక్క స్టాండ్ ఉంది కదా, దీన్ని అయితే మనం ఈ బేస్కి అయితే ఫిట్టింగ్ చేద్దాం. దీనికైతే ఒక 4 స్క్రూలు వస్తాయండి. ఆ స్క్రూని అయితే మనం బిగించుకోవాల్సి ఉంటుంది. ఈ టేబుల్ ఫ్యాన్ యొక్క బేస్ అనేది మనకు ఇది మోటార్ని పట్టుకుని ఉండే స్టాండ్ అనేది స్టాండర్డ్గానే ఉండండి. ఇది మనం ఈ విధంగా ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గానే ఉంటుంది, ఇది హార్డ్ ఏం కాదండి. మనం ఇంకా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకు ఈ స్కిన్ సైడ్ అయితే మనకు స్క్రూలు వస్తాయి. ఆ స్క్రూని అయితే మనం కంపల్సరీగా బిగించుకోవాలి. లేకుంటే మనకు మోటార్ తిరిగేటప్పుడు ఊడిపోతుంది కంపల్సరీ. అందుకనే మనకి ఈ స్క్రూలు అనేది ఖచ్చితంగా బిగించుకోవాలి. ఈ విధంగా అయితే పెట్టుకొని బిగించుకోవాలి. ఫ్రెండ్స్, మనం కింద బేస్ అనేది ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మోటార్కి అయితే మిగతా వస్తువులు అనేది బిగించుకోవాల్సి ఉంటుంది. సరే, ముందుగా వచ్చేసి మనం దీన్ని తీసుకోవాలండి. ఇది ఉందిగా అండి, దీనికి వచ్చేసి మనకి జాలి అనేది ఇక్కడైతే మనకు ఫిట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే దీన్ని మోటార్కి అయితే ఫిట్ చేయాలి. తర్వాత దీనికి వచ్చి జాలని ఫిట్టింగ్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి 4 స్క్రూలు అయితే వచ్చినాయి. ఆ 4 స్క్రూలు అయితే ఇక్కడ టైట్గా అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. ఇది ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఈ జాలి యొక్క బేస్ అనేది ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకు మోటార్ సేఫ్టీ గార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మోటార్ యొక్క సేఫ్టీ గార్డ్ అనేది పెట్టే ముందు మనకు ఫ్యాన్ యొక్క రొటేషన్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ రొటేషన్ అవ్వడానికి మనం ఈ నాబ్ అనేది ఒకటి ఇస్తాడండి. ఈ నాబ్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి. దీనికి కూడా థ్రెడ్డింగ్ ఉంటుంది. మనం తిప్పుకున్నట్టయితే అక్కడ అయితే ఫిట్ అయితే అయిపోతుందండి. ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ మోటార్ గార్డ్ ఉంది కదా, ఈ గార్డ్ అయితే ఈ విధంగా మనం వైర్లను చూసుకుంటూ అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నాక వీటికైతే లాక్స్ అయితే వస్తాయండి. ఇక్కడ ఈ విధంగా మనం ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా పట్టుకుని ప్రెస్ చేసినట్టయితే మనకు ఫిట్టింగ్ అయితే అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ జాలి ఉంది కదా, ఈ జాలిని అయితే ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకొని మీరు చూస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు ప్లాస్టిక్ది దాన్ని ఇక్కడ పెట్టేసుకొని ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఈ పంక్ ఉంది కదా, ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి నట్ అయిపోయింది కదా ప్లాస్టిక్ది, దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్టా తిప్పేసుకుంటే టైట్ అయిపోద్ది. ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చెకింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ మన జాలికి ఇట్లా ఈ పంక తరగట్లేదు అని ఒకసారి చెకింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, మనకైతే తగలడం లేదు. తర్వాత మనం ఈ రింగ్ ఉంది కదండి, ఈ 2 జాలను కలపడానికి అయితే ఒక రింగ్ అయితే ఇస్తాడు. దాన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని అయితే మనం కొద్దిగా లైట్గా టైట్ చేసుకోవాలి. ఎక్కువ టైట్ చేయకూడదు. మరీ ఎక్కువ టైట్ అయితే ఈ సెకండ్ జాల్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ ఉండే జాల్ అనేది పట్టదండి. అందుకని మనం కొద్దిగా లూజ్గా టైట్ చేసుకున్న తర్వాత దీనికైతే ఇదైతే ఎక్కించుకోవాలి. ఈ విధంగా సరే కదా, ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనకి ఈ పేరు అనేది మనం నీట్గా కనబడడానికి స్ట్రేట్గా ఉండడానికి చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ నట్టును అయితే ఈ స్క్రూని అయితే టైట్ చేసుకున్నట్టయితే మనకు టైట్గా పట్టుకొని అయితే ఉంటుంది. ఈ విధంగా చూసారు కదా, మనకి దీనికైతే పట్టుకొని అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకైతే ఫ్యాన్ అనేది ఫుల్ ఫిట్టింగ్ అయితే అయిందండి. ఒకసారి మనం చెకింగ్ అనేది చేసుకుందాం. దీనైతే చెక్ చేసుకుందాం. చూసారు కదా, నేను ఫస్ట్ 3rd నెంబర్ అయితే వేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మన బ్యాక్ సైడ్ న్యాబ్ ఉంది కదా, ఈ న్యాబ్ని ఇట్లా పైకి లేపినట్టయితే మనకు రొటేషన్ అయితే ఆగిపోతుందండి. అంటే కిందికి ప్రెస్ చేసినట్టయితే మనకు రొటేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకైతే ఈ ఫ్యాన్ యొక్క ఫిట్టింగ్ అని అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా, టేబుల్ ఫ్యాన్ యొక్క అన్బాక్సింగ్ అలాగే
టేబుల్ ఫ్యాన్ మనం పూర్తిగా ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్యాన్ నేను ఎంతో తీసుకున్నానంటే 1000 రూపాయలకి అయితే ఈ ఫ్యాన్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఇలాంటి టేబుల్ ఫ్యాన్ మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నప్పుడు మనకైతే ఫిట్టింగ్తో అయితే రాదండి. ఈ బాక్స్లో అయితే మనకు విడివిడిగా అయితే బాక్స్లో అయితే మనకు పంపించడం జరుగుతుంది. అయితే మనం దీన్ని ఏ విధంగా ఇంటి దగ్గరనే ఒక టెక్నీషియన్ సహాయం లేకుండా ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలనేది పూర్తిగా అయితే మేము చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.